అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ఆయన రాజకీయ శిష్యుడు పవన్ కళ్యాణ్ కూడా అబద్ధాల ఆటంలో పీహెచ్డీ చేసినట్లే దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ కలిసి ఆడిన పచ్చి అబద్ధాలను, ఈ ఇద్దరూ కలిసి అధికారాన్ని పంచుకుంటున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే బద్దలు చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి భేషుగ్గా ఉందని కితాబునివ్వడం గమనార్హం. వేలాది మంది మహిళలు మిస్ అయిపోయారంటూ పవన్ దిక్కుమాలిన అబద్ధం ఆడితే, కల్తీ సారాతో ఏపీలో చాలామంది చనిపోయారంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధం ఆడారు. ఎన్సీఆర్బీ నివేదికలో ఈ ఇద్దరి అబద్ధాలను ఎండగడుతూ అసలు వాస్తవాలను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్లో కానీ, నేరాల నివారణలో కానీ, నేర పరిశోధనలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని నివేదిక కొనియాడింది. ఇప్పటికైనా అబద్ధాల నేతలు ప్రజలకు సారీ చెబితే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు హితవు పలుకుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు రికార్డులను బద్దలు కొట్టే సత్తా జనసేన నేత పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉందనంటున్నారు రాజకీయ పండితులు. ఎంత పెద్ద అబద్ధమైనా ఏ మాత్రం సిగ్గుపడకుండా, ఎలాంటి జంకు లేకుండా చెప్పేయడంలో పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ అంటున్నారు వారు. 2024 ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో ఆడిన అబద్ధాల జాబితా చిన్నదేం కాదు. అవి పచ్చి అబద్ధాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కుండ బద్దలు కొట్టింది. టీడీపీ జనసేనల గాలి ఒక్కసారిగా తీసేసింది ఎన్సీఆర్బీ నివేదిక. దేశవ్యాప్తంగా 2023 సంవత్సరానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని నివేదికలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలకు అత్యంత పెద్దపీట వేశారు. దిశ చట్టానికి రూపకల్పన చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది కూడా జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేకించి మహిళల భద్రతకు ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. హత్యలు, కిడ్నాప్లు, ఎస్సీ ఎస్టీలపై అకృత్యాలు, హింసాయుత దాడులకు సంబంధించిన కేసులు ఏపీలో బాగా తగ్గాయని నివేదికలో స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలోనే కాదు, నేర పరిశోధనలోనూ నేరగాళ్లను రికార్డు సమయంలో అదుపులోకి తీసుకుని ఛార్జ్షీట్లు దాఖలు చేయడంలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత అద్భుతంగా పనిచేసిందని నివేదిక తేటతెల్లం చేసింది. ఛార్జ్షీట్ల దాఖలలో 91.6%తో నాడు దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది ఏపీ. కాలం నాటి నేరాల చిట్టా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఇప్పుడెందుకు అంటే, ఆ సమయంలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే కక్ష కట్టినట్లు, రాష్ట్రం ప్రతిష్ట మసకబార్చాలని ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో అబద్ధాలాడారు. నాలిక్కి నరం లేకుండా ఇద్దరూ పోటాపోటీగా అబద్ధాలు చెప్పుకుంటూ పోయారు. వారిద్దరూ ఆడిన అబద్ధాలను తాజా నివేదిక బద్దలు కొట్టింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అత్యంత దుర్మార్గంగా, బాధ్యతారహితంగా, విలువలు లేకుండా నిస్సిగ్గుగా ఆడిన పచ్చి అబద్ధాలను నివేదిక ఎండగట్టింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పోనకం వచ్చినట్లు ఊగిపోతూ ఏమన్నారో ఓసారి వినండి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. విన్నారుగా, ఈ అబద్ధాలు ఆడే నాటికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కారు. ఆయన పార్టీ తరపున ఒకే ఒక్కరు ఎమ్మెల్యేగా గెలవగా ఆ ఎమ్మెల్యేను కూడా అవమానించి దూరం పెట్టారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో అయినా గెలవాలంటే
ఓటర్లకు అబద్ధాలు చెప్పైనా ప్రలోభ పెట్టాలనుకున్నారో ఏవో కానీ చాలా తేలిగ్గా ఈ అబద్ధం ఆడారు. ఇక్కడితో ఆగలేదు. ఈ భయంకర నిజాన్ని కేంద్ర నిఘా బృందాలే పవన్ కు చెప్పాయట. అర్జెంటుగా వెళ్లి ఏపీ ప్రజలకు ఈ విషయం చెప్పేనాయనా అని అసైన్మెంట్ ఇచ్చారట. ఈ మాట కూడా ఆయన చెప్పారు. కావాలంటే ఓ పాలు వినండి. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. వందలాది మంది సమక్షంలో ఏ మాత్రం జంకు లేకుండా ఇంత పెద్ద అబద్ధం ఆడేసిన పవన్ కళ్యాణ్ ని చూస్తే బహుశా చంద్రబాబు నాయుడే కంగారు పడుండొచ్చు. అబద్ధాల్లో ఈ జన సైనికుడు తనని మించిపోయేలా ఉన్నాడని ఆందోళన చెంది కూడా ఉంటారు. పవన్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వేల మంది మిస్ అయితే కనీసం రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు అంటూ నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు, మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పైచిలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? విన్నారుగా, సింగిల్ టేక్ లో ఓ పెద్ద అబద్ధాన్ని అద్దిరిపోయే సినిమా డైలాగ్ లా వదిలేసిన పవన్ కళ్యాణ్ ని అందుకే పవర్ స్టార్ అంటారు కాబోలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అబద్ధాల ఆటంలో పవన్ కళ్యాణ్ ఓజీఏ అంటున్నారు వారు. పవన్ అలవోకగా ఆడేసిన అబద్ధాలను విన్నారు కదా. ఇప్పుడు కేంద్ర హోంశాఖలో ఎన్సీఆర్బీ ఏం చెప్పిందో చూద్దాం. 2022లో ఆంధ్రప్రదేశ్లో రకరకాల కారణాలతో ఇంటి నుండి పారిపోయిన లేదా మిస్ అయిన వారు కేవలం 621 మంది మాత్రమే. వీరిలో 250 మంది బాలురు కాగా 371 మంది బాలికలున్నారు. 2023 సంవత్సరంలో అయితే ఏపీలో 4,433 మంది వివిధ కారణాలతో ఇళ్లకు దూరమయ్యారని వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇలా దూరమైన వారిలో 1,196 మంది బాలురు కాగా 3,237 మంది బాలికలున్నారు. వీరిలో ఏపీ పోలీసులు 4,331 మందిని ట్రేస్ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా అప్పగించిన వారిలో బాలురు 1,141 మంది కాగా బాలికలు 3,190 మంది ఉన్నారు. అంటే మిస్ అయిన వారిలో 85.7% మందిని పోలీసులు తిరిగి వారి వారి ఇళ్లకు చేర్చడంలో కృతాకృతులయ్యారు. కొసమెరుపేంటంటే దేశవ్యాప్తంగా ఇలా మిస్ అయిన వారిని వెతికి పట్టుకుని వారిళ్లకు చేర్చిన శాతం 54%గా ఉండగా ఆంధ్రప్రదేశ్ 85.7%తో అగ్రగామిగా నిలిచింది. అందుకే ఎన్సీఆర్బీ తన నివేదికలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని మెచ్చుకుంది. దాన్నే తన నివేదికలోనూ సూచించింది. 2023 ఎన్సీఆర్బీ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పారు, జగనన్న ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేశారు అని చెప్పి, ముఖ్యంగా మహిళల రక్షణ కోసం పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పి. ఎందుకంటే 2023లో ఈ రాష్ట్రంలో అదృశ్యమైన బాలబాలికల్లో 85.7% మందిని వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
అలాగే ఒత్తి బాలికల వరకు తీసుకుంటే 3,608 మంది అదృశ్యమైతే అందులో 3,190 మందిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అని వాళ్ళు స్పష్టంగా నివేదికలో తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇలా అదృశ్యమైన బాలబాలికల్లో కేవలం 57% మందిని మాత్రమే వెనక్కి తీసుకురావడం జరిగింది. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఎంతగా పెద్దపీట వేశారో అర్థం చేసుకోవచ్చు. ఎన్సీఆర్ నేరాలను కట్టడి చేయటమే కాదు, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవటంలోనూ నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని తేల్చి చెప్పింది నివేదిక. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణీత కాలంలో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. అప్పట్లో ఏ నేర ఘటనలో అయినా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ను దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్దేశిస్తే ఈ గడువులోపునే నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 91.6% కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసి సత్తా చాటింది. ఎన్సీఆర్బీ అంటే ఆషామాషి సంస్థ కాదు కదా, అది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే చంద్రబాబు పవన్ లో అధికారాన్ని పంచుకుంటున్నారు. అంటే ఇది వారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన నివేదికే. మరి ఈ నివేదికలోనే పవన్ కళ్యాణ్ అబద్ధాలను ముక్కలుగా నరికేశారు కదా. మరి పవన్ ఇప్పుడేమంటారు? కనీసం సారీ అయినా చెప్తారా? తెలుగింటి ఆడపడుచులపైన, సేవామూర్తులైన వాలంటీర్లపైన విషం చిమ్మిన పవన్ కళ్యాణ్ సంస్కారాన్ని నివేదిక బట్టబయలు చేసింది. సో పవన్ కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారా? ఎన్సీఆర్బీ నివేదిక చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు చెంపపెట్టే అంటున్నారు విశ్లేషకులు. అధికారం కోసం ఇద్దరు దిగజారుడు రాజకీయాలు చేసిన దారుణాన్ని ఈ నివేదిక బట్టబయలు చేసిందని వారు అంటున్నారు. సిగ్గు లజ్జ ఉన్న రాజకీయ నేతలైతే తాము చెప్పిన అబద్ధాలు బద్దలైనప్పుడైనా ప్రజలకు క్షమాపణలు చెబుతారని మేధావులు అంటున్నారు. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాత్రం తామాడిన అబద్ధాల గురించి ఇంతవరకు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం అన్నింటినీ మించిన నేరం అంటున్నారు వారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆడిన 1,00,000 అబద్ధాల్లో ఒకటి మద్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం పెరిగిపోయిందని, కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు అప్పట్లో నిత్యం విషం చిమ్మారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన దాహానికి ఆ 27 మందే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్లో కల్తీ సారా వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు, చనిపోయే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఎక్సైజ్ పాలసీ అంతా జగన్మోహన్ రెడ్డి కల్తీ ఎక్సైజ్ పాలసీ. దీనివల్ల చాలామంది ఆరోగ్యాలు పోతున్నాయి, చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. మేము కొన్ని టెస్టులు కూడా చేయించిన టెస్ట్ రిపోర్ట్స్లు పెట్టాం. ఇది ఇక్కడికి వదిలిపెట్టాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నివారించాలి. ఇతను చేసిన అవినీతి కోసం సమాజాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి, ఆడబిడ్డల మాంగళ్యాలు తెంచే పరిస్థితికి వస్తున్నాడు. ఇదంత ఈజీగా వదిలిపెట్టే విషయం కాదు. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. విన్నారుగా, చంద్రబాబు మాటల్లో నిజం లేదని చంద్రబాబుతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ ప్రభుత్వమే తేల్చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు కల్తీ మద్యం మరణాలు ఒక్కటి కూడా లేవని స్పష్టం చేశారు. ఈ నివేదిక ఇచ్చింది కేంద్ర హోంశాఖ కనుసన్నల్లోనే. అంటే బాబు పవన్లతో జట్టు కట్టిన పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఈ నివేదిక వచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా అక్రమ కల్తీ మద్యం వ్యవహారాలకు సంబంధించి 507 కేసులు నమోదయ్యాయి. కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో 617 మంది మృతి చెందారు. జార్ఖండ్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాల్లో అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్లో 194 మంది మృతి చెందారు. 79 కల్తీ మద్యం మరణాలతో కర్ణాటక రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. 57 మరణాలతో బీహార్ 3వ స్థానంలోనూ, 37 మరణాలతో ఛత్తీస్గఢ్ 4వ స్థానంలోనూ నిలిచాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క మరణము లేదని నివేదిక తేల్చి చెప్పింది. ఏపీలో ఒక్కటంటే ఒక్క కల్తీ మద్యం మరణం కూడా లేదని నివేదిక స్పష్టం చేసింది. ఇంతకాలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఆడిన అబద్ధాలను కేంద్ర హోంశాఖ ఇలా బట్టబయలు చేసింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మద్యం పానం వల్ల
లేదా కల్తీ మద్యం వల్ల ఏ ఒక్కరూ కూడా చనిపోలేదు అనే విషయం ఆ నివేదికల్లో బయటపడింది. ఎంత దారుణంగా ఎన్నికల ముందు ప్రచారం చేశారంటే ఎన్నికల తర్వాత కూడా 30,000 మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం వల్ల, నాణ్యత లేని మద్యం వల్ల చనిపోయారని చెప్పి ప్రచారం చేశారు. ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ లాంటి వారు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లివర్ చెడిపోయింది, దారుణంగా కల్తీ మద్యం సరఫరా చేశారని ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా ఈ నివేదికల వలన అన్ని అబద్ధాలని తేలిపోయింది. ఈ నివేదికపై చంద్రబాబు నాయుడు కెమ్మనటం లేదు. తానాడిన అబద్ధాల్లో అడ్డంగా దొరికిపోయారని ఆయనకి తెలుసు. కనీసం ఆ అబద్ధానికి సంబంధించి డొంక తిరుగుడు వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు చంద్రబాబు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారు. దానిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దర్యాప్తు జరిపించింది. ఆ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఫేక్ కేసు పెట్టారు. కాకపోతే ఒక్క అభియోగానికి ఆధారాలు చూపలేక కోర్టులో నవ్వుల పాలయ్యారని విశ్లేషకులు అంటున్నారు. మద్యం విషయంలో ఇంత దారుణమైన అవాస్తవాలు ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. బార్లకి మద్యం షాపులకు ఉండేటువంటి ప్రివిలేజ్ ఫీజు మాఫీ చేయడం వలన ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల నష్టం జరిగింది. మద్యం ధరలు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుని అమ్ముకోవడం, ఈ మద్యం షాపులే కాకుండా పక్కన మళ్ళీ అనధికార షాపులు ఇవ్వటం, వీటన్నిటి వలన సంవత్సరానికి 5 సంవత్సరాల మీద 25,000 కోట్లు అవినీతి జరిగింది. వీటి మీద కేసు పెడితే ఆ కేసును జనం దృష్టి నుంచి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కేసు పెడతారు. అదొక అబద్ధం. ఎన్ని అబద్ధాలు ఆడారు? జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు సంపాదించారట. బయట దక్షిణాఫ్రికాలోను, రష్యాలోను, ఎక్కడ పడితే అక్కడ, టాంజానియాలోను పరిశ్రమలు పెట్టేశారంటారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు. చివరి కోర్టులో నవ్వులు పాలయ్యారు. వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లు కూడా చట్టబద్ధం కాదని రుజువైంది. చంద్రబాబు అబద్ధం ఆడితే ఆశ్చర్యపోవటానికేం లేదంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. ఆయన అబద్ధం చెప్పకపోతేనే ఆశ్చర్యపోవాలని వారంటారు. అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో అధికారంలో ఉన్న వారిపై ఎంత బురదైనా చల్లేస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తారు. ఆ క్రమంలోనే కల్తీ మద్యం గురించి ఈ మాటలు అన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా కల్తీ మద్యం తయారు చేసే ముఠాలు పేట్రేగిపోతూ ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా 4వ సారి సీఎం అయిన తర్వాత కూడా బాబు పాలనలో కల్తీ మద్యం మాఫియా రెచ్చిపోతోంది. కల్తీ మద్యంపై బాబు, పవన్లు విష ప్రచారం చేశారు. మహిళల అదృశ్యం పైన ఇలాగే లేనిది ఉన్నట్లుగా అబద్ధాలాడారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక నేపథ్యంలో అయినా పవన్ కళ్యాణ్ నిజాలు చెప్పాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేక్ డేటాతో, ఒక ఫేక్ ప్రచారంతో ఎంతగా ప్రజల్ని మభ్యపెట్టారో మనందరము చూసాం. తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేవారు, ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు, వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. చూస్తే నిజం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని నారా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోగా మార్చేసి ఇలాంటి తప్పుడు డేటాని ఆ రోజుల్లో ప్రజలకు చెప్పి మభ్యపెట్టిన విషయం మనందరము గమనించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు లేని అబద్ధాన్ని, ఆ రోజు లేని విషయాన్ని ఒక అబద్ధాన్ని పట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? దేశవ్యాప్తంగా ఇప్పుడు బాబు, పవన్ల అబద్ధాల గురించి బాగా తెలిసింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత అద్భుతంగా ఉండిందో కూడా అందరికీ తెలిసొచ్చింది. అడ్డంగా దొరికేసిన బాబు, పవన్లు షెల్లోకి వెళ్లిపోయారు. రేపన్న రోజున ఏ కొత్త అబద్ధం ఆడతారో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.